పేరు నరసింహరావు, కామారెడ్డి జిల్లా పట్టణ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు జూలై 9 దేశవ్యాప్త సమ్మె ఏఐటీసీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో విజయవంతం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను, కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కామారెడ్డి పట్టణంలో ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం నుండి స్టార్ట్ చేసి బస్టాండ్ వరకు కొనసాగించి నిజాం సాగర్ చౌరస్తా నుండి మరియు కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కార్యాలయం ముందు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు కూడా మేము సమ్మెను అక్కడ ఈరోజు ఒక్కరోజు సమ్మెను విజయవంతం చేయదలుచుకున్నాం. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి కోడ్లు ఉన్నాయో వాటన్నింటినీ రద్దు చేసి కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి కార్మికునికి ప్రతి ఒక్క కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం, ఈఎస్ఐ, పిఎఫ్ తదితర విభాగాలు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు చాలీ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు. పలు రంగాల్లో బ్యాంకింగ్ కానీ, పోస్టల్ కానీ, మున్సిపల్ కానీ, గ్రామ పంచాయతీ కానీ ప్రతి డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఎంతోమంది, వేలాది మంది కార్మికులు పనిచేస్తున్న సంగతి మీకు తెలియట్లేదా? ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు మూసుకుంటున్నాయా అని చెప్పి ఈరోజు మేము అడగదలుచుకున్నాం. సార్, మేము దొక్కాడితే కానీ చేతి నిండని మా కడుపులు ఈరోజు మేము కడుపు మండి ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొన్నాం. దీనికి నిరసనగా మాకు ఖచ్చితంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేసి రేపు ఇదే దేశవ్యాప్త సమ్మెను మీరు పరిగణనలోకి తీసుకొని ఖచ్చితంగా మాకు లేబర్ కోడ్లను రద్దు చేసి సమాన పనికి సమాన వేతనాన్ని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా పర్మనెంట్ చేయాలని చెప్పి పర్మనెంట్ చేసే లోపు మాకు కనీస వేతనం 28,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం. ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఇవాళ అంబానీ ఆదానీలకు మరి కన్న బిడ్డల్లాగా మరి ఒక దిక్కు వాళ్ళ దిక్కు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా ఆ అడుగులని మళ్ళా ఒక అడుగు ముందుకేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అన్ని రంగాలు, రైల్వే రంగం కావచ్చు, రవాణా రంగం కావచ్చు, బ్యాంకింగ్ రంగం కావచ్చు, ఎల్ఐసి రంగం కావచ్చు, దేశంలో బతకాలంటే అన్ని రంగాలను కూడా అమిత్ షా, అంబానీ చేతుల్లో పెట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఏం చూసుకున్నా అన్ని రంగాలు కూడా ప్రైవేట్ చేతిలో పోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ కనీస మనిషి బతకాలంటే కనీస వైద్యము, విద్య అందలేని పరిస్థితులు ఉంది. వైద్య రంగాన్ని కూడా ఇవాళ మరి ప్రైవేటీ రంగాలకు అప్పయిపోయినటువంటి ప్రభుత్వం ఇవాళ చెప్తా ఉన్నాము. దేశంతో సమ్మెకు పోవడానికి కారణాలు ఏంటంటే కనీసం మనిషి బతకడానికి, జీవించడానికి కనీసము జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఒక పక్క మంచి రోజులు అక్షయ్ నాయగా అని చెప్పి మరి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ దేశంలో 90% నుంచి 80-70% నిరుపేదలుగా జీవిస్తున్నటువంటి కార్మిక రంగాన్ని కుదింపు చేసి ఇవాళ 12 గంటల పనిదినాన్ని కుదింపి మరి పొడిగించి 8 గంటలు మరి చేయాలని చెప్పి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది, సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మరి రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్నటువంటి మరి పాలనలో ఇవాళ కార్మికులంతా కూడా 3 పూటలు తిండి తినే, నాణ్యమైనటువంటి ఆహారం తినే పరిస్థితులు లేరు, పిల్లలు చదువుకునే పరిస్థితుల్లో లేరు. ఇవాళ కార్పొరేట్ రంగాలకు విద్య, వైద్యము, ఉపాధి అన్నీ కూడా కార్పొరేట్ శక్తులకు ఇవాళ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అయ్యా, ఒకటే అడుగుతా ఉన్నాము, నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని ఇప్పటికైనా అన్ని రంగాలను ఇవాళ ప్రభుత్వ పరం చేయాలా. ప్రభుత్వ పరం చేయకపోతే జరగబోయే ఈ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మరి జరిగే పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మీకు ఒకటే చెప్తా ఉన్నాం, రేపు జరిగే పరిస్థితుల్లో మరి రాను మీకు బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నాం.